జడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. అమ్మో ఇప్పుడు ఎలాగా అబ్స్ట్రక్షన్ వచ్చింది, సెట్ బ్యాక్ వచ్చింది, ఇప్పుడు ఎలా నేను ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నాను. లేదు, ఇదంతా నేను చేయను, ఇప్పుడు నా ప్యాషన్ నేను ఫాలో అవుతా. బౌన్స్ బ్యాక్ ఎట్లా అవ్వాలి, ఈ సెట్ బ్యాక్స్ అబ్స్ట్రక్షన్స్ ని దాటుకొని ఎట్లా పైకి రావాలి, 10 ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, కమ్ బ్యాక్ చేయాలి. మీ ప్యాషన్ కెరీర్లో ఏదో స్టెప్ తీసుకున్నారనుకోండి, అనవసరంగా బాధపడేది మీ అమ్మ నాన్ననే, మీ క్లోజ్ మెంబర్సే. 10 పైకి లేస్తా, దీనికంటే 100 రెట్లు పైకి లేస్తా అని చెప్పి మీరు ఇంతకుముందు ఏ స్టేజ్లో ఉన్నారు? ఎవరో చెప్పిన పని చేస్తూ, ఎవరో ఇష్టం లేకుండా పని చేస్తూ, మీకు టైం ఫ్రీడమ్ లేక, అసలు ఎవరి కిందో పని చేసి, ఇష్టం లేకుండా, మీ ప్యాషన్ లేకుండా, మీ ఇంట్రెస్ట్ లేకుండా, మీ ప్రమేయం లేకుండా చేస్తూనే ఉన్నారు, కానీ యూజ్ లేదు. కానీ కొంత సమయం, కొన్ని ఇయర్స్ దాటాక మీరు ఏమనుకున్నారు? ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నారు. లేదు, ఇదంతా నేను చేయను, ఇప్పుడు నా ప్యాషన్ నేను ఫాలో అవుతా, నా టైం ఫ్రీడమ్ నాకుంది, ఎవడో కింద పని చేసి నాకు ఆ దౌర్భాగ్యం అస్సలే వద్దు అనుకున్నారా లేదా? మీ ప్యాషన్ ఫాలో అయ్యి ఇంత హార్డ్ వర్క్ చేసి నా ఓన్ ప్యాషన్ మీద నేను నిలబడతా, 10x మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా అని అనుకున్నారా లేదా? కానీ ప్యాషన్ కెరీర్లో అట్లా వస్తూ స్టెప్ బై స్టెప్ వస్తూ పైకి వస్తూ 10-15 ఇయర్స్ తర్వాత ఏమైంది? సడన్ గా ఒక సెట్ బ్యాక్ వచ్చి పడింది, ఒక అబ్స్ట్రక్షన్ వచ్చి పడింది. మీకు ఆ అబ్స్ట్రక్షన్ ని చూసి మీరు జడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. అమ్మో ఇప్పుడు ఎలాగా అబ్స్ట్రక్షన్ వచ్చింది, సెట్ బ్యాక్ వచ్చింది, ఇప్పుడు ఎలా నేను బౌన్స్ బ్యాక్ అవ్వాలి, నేను తెలియట్లే నాకు ఎట్లా పైకి రావాలో, నేను మొత్తం డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నా అని మీరు అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. దానికి మీరు ఒకవేళ కింద పడితే దాని నుంచి మరి మీరు 10 పైకి లేవాలి, 10 కమ్ బ్యాక్ చేయాలి, 10 బౌన్స్ బ్యాక్ చేయాలి. అది మీరు. అంతేగాని డిప్రెస్డ్ ఫీల్లో కూర్చొని నాకు సెట్ బ్యాక్స్ వచ్చినాయి, నాకు అబ్స్ట్రక్షన్ వచ్చింది అని కూర్చోకుండా బౌన్స్ బ్యాక్ చేయాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ స్టేట్లో ఉండాలి. హాయ్, నా పేరు సాహిత్య. నేను ఈ వీడియోలో బౌన్స్ బ్యాక్ ఎట్లా అవ్వాలి, ఈ సెట్ బ్యాక్స్ అబ్స్ట్రక్షన్స్ ని దాటుకొని ఎట్లా పైకి రావాలి, 10 ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, కమ్ బ్యాక్ చేయాలి మీ ప్యాషన్ కెరియర్లో అనేది నీ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. నోట్స్ తీసుకోండి అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మీ ప్యాషన్ కెరీర్లో వచ్చిన అన్ని సెట్ బ్యాక్స్, అన్ని అబ్స్టకిల్స్ నుంచి ఎట్లా 10 ఎట్లా బౌన్స్ బ్యాక్ అవ్వాలి నేను ఇప్పుడు చెప్తాను. దాంట్లో మొదటి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి తెలుసా? ఫస్ట్ మీరు మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ జరుగుతుంది కదా, మీ సెట్ బ్యాక్ మీ అంత అబ్స్ట్రక్ట్ చేస్తుంది కదా మీ ప్యాషన్ కెరీర్ని, ఆ అబ్స్ట్రక్షన్ని మీరు అర్థం చేసుకోవాలి, మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా అట్లా వెళ్ళిపోతారు, లేకపోతే అట్లా ఏదేదో పిరికితనం అంటారు దాన్ని, ఏదో పిచ్చి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. పిచ్చి పనులు చేసుకొని లాస్ట్కి ఏమవుతుంది? నో ప్యాషన్ కెరీర్, నో ఎనీథింగ్, మీకేం రాదు. అందుకే ముందు సిచ్యువేషన్ ఏంటి ముందు మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది మీకు తెలుస్తుంది. అంతేగాని ఇమ్మెచ్యూర్గా వెళ్ళేసి ఏదేదో చేసేసి మీ ప్యాషన్ కెరీర్లో ఏదో స్టెప్ తీసుకున్నారనుకోండి, అనవసరంగా బాధపడేది మీ అమ్మ నాన్ననే, మీ క్లోజ్ మెంబర్సే. ఎవడు మీకు సహాయం చేయడు, బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే మీరే. అర్థమైందా? ఇంకో పాయింట్ ఏం చేయాలి, దానికి ఇంటర్ రిలేటెడ్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ సెట్ బ్యాక్ ఏదైతే వస్తుందో, అబ్స్టకిల్ ఏదైతే వచ్చిందో అబ్స్టకిల్ నుంచి మీరు నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏమొచ్చింది, నెక్స్ట్ టైం నేను ఎంత బెటర్గా చేయలేను, ఈ మిస్టేక్ నుంచి నేను ఎంత బాగా నేను నేర్చుకోవచ్చు, నెక్స్ట్ టైం నేను తప్పులు చేయకుండా ఎట్లా నేను నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు నా ప్యాషన్ కెరీర్లో అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఊరికే లెర్న్ చేయకుండా అట్లా వెళ్ళిపోయి ఏదో తెలియకుండా ఏమో యాక్షన్ తీసేసుకొని పిచ్చి యాక్షన్ ఇందాక చెప్పా కదా, అలాంటి స్టెప్స్ తీసేసుకుంటే మీకే ప్రమాదం, ఎవరికి లేదు. సో ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? స్టే కమిటెడ్ టు యువర్ ప్యాషన్. ఇది కూడా కొంచెం ఇంటర్ రిలేటెడ్ ఉందని అనుకుంటున్నారు కదా. అవును, ప్యాషన్ చాలా మంది ఇట్లా వెళ్ళిపోతారని చెప్పే కదా, వెళ్ళిపోయి వాళ్ళకి ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకుంటారు, తొందరలో డెసిషన్ తీసుకుంటారు, సూసైడ్ నోట్లు రాసేసి ఏంటో పిచ్చి పనులు చేస్తుంటారు. రాదర్ దాన్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, స్టే కమిటెడ్ టు యువర్ ప్యాషన్.
ఇప్పుడు ఏదైతే ఈ 5-10 ఇయర్స్ మీరు ఏదైతే చేసుకుంటూ వచ్చారో మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకున్నది అదంతా వృధా కదా. ఒకవేళ మీరు అలాంటి స్టెప్స్ పాటిస్తే, ఒకవేళ మీరు ఏదైతే గలత్ స్టెప్ మీరు పాటిస్తే ఇదంతా చేసిందంత వృధా కదా. ఎక్కడికి పోయింది ఇదంతా మీరు చేసింది? అదంతా చేయకుండా దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఆల్వేస్ మీ ప్యాషన్ ని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను చేయగలుగుతా అనుకోండి. నా ప్యాషనెట్ కెరీర్లో నేను ఎంత కింద పడినా మళ్ళీ పైకి లేస్తా, 10 పైకి లేస్తా, దీనికంటే 100 రెట్లు పైకి లేస్తా అని చెప్పి పైకి లేచి చూపించి ప్రపంచానికి చూపించి అప్పుడు ఉంటుంది చూడండి ఫుల్ మజా మీ ప్యాషన్ కెరీర్లో. మీరు హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ, అందరు హ్యాపీ. అప్పుడు వస్తారు మీ చుట్టూతా. అదే ఉంటుంది సక్సెస్ అంటే. నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీ ఐస్ క్రీమ్ కావాలనుకుంటున్నారు. ఆ ఐస్ క్రీమ్ అనేది ఎక్కడో అవుట్లెట్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. అవుట్లెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది మీ చేతిలో లేదు కదా. ఏదైతే అక్కడి నుంచి వచ్చి షాప్కి వస్తుందో, షాప్కి వెళ్ళి మీరు కొనుక్కుంటారు కదా ఐస్ క్రీమ్. ఆ ఐస్ క్రీమ్ కొనుక్కోవడంలోనే మీ చేతిలో ఉంది. ఆ అవుట్లెట్ నుంచి రావడం మీ చేతిలో లేదు. సేమ్ థింగ్ మీ ప్యాషన్ కెరీర్లోనే అవుట్పుట్ ఆలోచించకుండా, ఓవర్ థింక్ చేయకుండా ఫస్ట్ మీరు ఏం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, పాజిటివ్ స్టెప్స్. మీ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా చేయండి, కానీ మనసు పెట్టి చేయండి. మనసు తృప్తి అనిపిస్తుంది మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్యాషన్ కెరీర్. మనసు తృప్తి అనిపించాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఏదో మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ చేశారే అలాంటి పని కాదు. ఇష్టం వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు మీరు వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు సొసైటీకి. అండ్ నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ పాయింట్ ఏంటి తెలుసా? రోల్ మోడల్స్ని తీసుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఎంత కష్టపడి వచ్చారు పైకి, చాలా కష్టపడి పైకి వచ్చారు, స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. మూవీస్లో హార్డ్ వర్క్ చేశారు, మీకు అంతా తెలిసిందే, చెప్పనవసరం లేదు. అదే మీరు కమిట్మెంట్ రోల్ మోడల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఎలా అయితే కమిట్మెంట్, హార్డ్ వర్క్, డెడికేషన్ పెట్టారో సేమ్ థింగ్ తీసుకెళ్ళి అప్లై చేయండి మీ ప్యాషన్ కెరీర్కి. అప్పుడు చూడండి ఉంటుంది వండర్ఫుల్ రిజల్ట్స్. నెక్స్ట్ చిన్న విన్స్ ఉంటాయి చూసారా? సపోజ్ మీరు ప్యాషన్ కెరీర్లో ఏదైనా సాధించారు, స్మాల్ స్టెప్ అయినా పర్వాలేదు. చాలామంది ఏంటంటారంటే నేను ఇప్పుడే సక్సెస్ఫుల్ అయిపోవాలి, ఇప్పుడే రిచ్ అయిపోవాలి. కాదు, మీ ప్యాషన్ కెరీర్లో ఇప్పుడే స్మాల్ స్టెప్ వేస్తున్నారా, చిన్నది కూడా పర్లేదు. మీ ప్యాషన్ కెరీర్ ఏంటో మీరు కనుక్కుంటారు, అది కూడా స్మాల్ స్టెప్పే. స్మాల్ విన్స్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. సో దట్ మీరు ఫ్యూచర్లో చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తారు. 2x, 3x, 10xగా బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రొడక్టివ్గా మీరు పనిచేస్తారు మీ ప్యాషన్ కెరీర్లో. నెక్స్ట్ పాయింట్, హీల్ యువర్ సెల్ఫ్ ఇమోషనలీ. ఎందుకు చెప్తున్నాను పాయింట్? ఎంత సెట్ బ్యాక్ వల్ల మీరు అవస్థలు పడి స్ట్రగుల్స్ చేసి అంత గో త్రూ అవుతారు కదా. ఇమోషనల్గా, మెంటల్గా పీస్ఫుల్ ఉండదు. ఇమోషనల్, మెంటల్ దెబ్బతింటుంది. మైండ్ అంతా దెబ్బతింటే మీ ప్యాషన్ కెరీర్ ఏమి చేసుకోలేరు. అయితే మీ ఇమోషనల్ హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళండి. వెకేషన్కి వెళ్ళి ఒక షార్ట్ ట్రిప్ అయినా పర్వాలేదు, ఎక్కడికైనా బయటకు వెళ్ళి మీ బాడీకి రిజ్యూనేషన్ ఇవ్వండి. మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి చూడండి. ఎక్కడికైనా బయటకు వెళ్ళి సరదాగా నేచర్ని స్పెండ్ చేసి. అండ్ నెక్స్ట్ దీనికి ఇంటర్ కనెక్టెడ్ ఉంది పాయింట్. ఏంటి పాయింట్? స్టే పర్సిస్టెంట్. నిరంతర శ్రమ. ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్స్ ఇంత ఫేస్ చేశారు, అబ్స్టకిల్స్, ఇంత సెట్ బ్యాక్స్, కానీ దాన్ని తట్టుకొని నిలబడాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. అప్పుడే మీరు పైకి వస్తారు మీ కెరీర్లో. స్టే పర్సిస్టెంట్ అండ్ ఆల్సో స్టే రెసిలియంట్. రెసిలియన్స్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. అంతేగాని వెళ్ళి ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ తీసుకొని ఏంటండి అవన్నీ అసలు మీ ప్యాషన్ కెరీర్లో మీరు కరెక్ట్గా చేస్తున్నారా? కరెక్ట్ ప్యాషన్ కెరీర్ చూస్ చేసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్యాషన్ కెరీర్తో కరెక్ట్గా వెళ్ళండి. ఇంకా నుంచి ఇదంతా స్టాప్ చేయండి. ఇప్పుడు నేనైతే చెప్పానో అదంతా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూసుకోండి. ఎక్కడ మీరు వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్ అనేది మీరు చూసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ నొక్కితే మీకు కొత్త వీడియోస్, కొత్త నోటిఫికేషన్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సాయిత. జై హింద్.